మనం ఏ హనుమంతుడి దేవాలయంలో అయినా సరే హనుమంతుడిని ఇలా అందమైన వానర రూపంలోనే మనం చూస్తాం. కానీ మొత్తం దేశంలోని ఈ ఒక్క దేవస్థానంలోనే హనుమంతుడి రూపం ఒక ఉడతలా ఉంటుంది. అసలు హనుమంతుడు ఇలా ఉడతలా ఉండడానికి కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం వానర సేన ఎంతో ఆనందంగా రామనామ జపం చేస్తూ రామసేతు నిర్మిస్తున్నారు. కానీ హనుమంతుడి కష్టం ఎక్కువగా కనిపించింది రామచంద్రుడికి. కాసేపటి తర్వాత రాముడు హనుమంతుడి దగ్గరికి వచ్చి, "నువ్వు చాలా కష్టపడ్డావు హనుమ, ఇక విశ్రాంతి తీసుకో" అని అన్నారు. హనుమంతుడు పక్కకి వెళ్ళి మళ్ళీ హనుమంతుడు ఉడతలా మారి రామసేతుకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇదైతే మన అందరికీ తెలుసు, హనుమంతుడు తనకిష్టం వచ్చిన రూపానికి మారగలడు. హనుమంతుడు తన ఆకారాన్ని కూడా ఎంత పొడవైనా చేయగలుగుతాడు, ఎంత పొట్టిగైనా చేయగలుగుతాడు. కానీ శ్రీరామచంద్రుడు ఉడత రూపంలో ఉన్న హనుమంతుణ్ణి గుర్తుపట్టేశారు. ఉడత రూపంలో ఉన్న హనుమంతుణ్ణి శ్రీరాముడు దగ్గరికి తీసుకొని తన మీద ఇలా దువ్వాడు. ఇప్పుడుకి మనము ఏ ఉడత మీద ఇలా చూస్తే ఇలా గీతలుంటాయి. మెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్